ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. కొత్తగా ఒక పేరు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నాన్ వెజ్ మిల్క్, నాన్ వెజ్ కర్డ్, నాన్ వెజ్ బటర్. పాలు, పెరుగు, వెన్న. నాన్ వెజ్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును, ఇప్పటివరకు మన రాష్ట్రంలో తిరుమల లడ్డు ఇష్యూ మనందరికీ తెలిసిందే కదా. లడ్డూ ప్రసాదం, దానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. కొవ్వు, యానిమల్ ఫ్యాట్ యూజ్ చేసిన నెయ్యిని ప్రసాదం తయారీకి వాడారు అనేది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద డిబేటు, చర్చ. ఇప్పటికీ కూడా ఆ హాట్ డిబేట్ కొనసాగుతూనే ఉంది. తాజాగా వచ్చిన నివేదికలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నా సరే ప్రసాదంలో మాత్రం కల్తీ నెయ్యిని వాడారు, యానిమల్ ఫ్యాట్ని వాడారనేసి అధికార ప్రభుత్వాలు చెప్తూ అంటే అటువంటిది జరగలేదనేది ప్రతిపక్షాల వాదన. ఇలా రోజుల తరబడి ఆ డిబేట్స్, ఆ ఫైటింగ్ జరుగుతూనే ఉంది. కానీ అది పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా మన భారత ప్రభుత్వం అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలలో భాగంగా అమెరికా నుంచి మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది అనేది ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్. ఇంతకీ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలలో పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఈ వాణిజ్య ఒప్పందం జరిగితే మనకేంటి నష్టం అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది ఒక చిన్న ట్విస్ట్. అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైనా, మిల్క్ కానీ, కర్డ్ కానీ, వెన్న, నెయ్యి ఇలాంటివి ఏవైనా సరే, ఆ పాలు వస్తుందో, ప్రొడ్యూస్ అవుతాయో పాలు, అవన్నీ కూడా నాన్ వెజ్ బేస్డ్ అనేది ఒక వాదన. ఎట్లా? ఆవు పాలు ఇస్తే అది వెజ్జే కదా, నాన్ వెజ్ ఎలా అవుతుంది అనుకున్నారా? చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సహజంగా మన భారతదేశంలో పాలు ఇచ్చే ఈ పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం వేసే ఆహారం ఏదైనా సరే మనం నాన్ వెజ్ని అసలు వెయ్యం. గడ్డినో లేకపోతే కనుక రకరకాల కుడితి లాంటివో, లేకపోతే ఇంకొక పల్లెటూరులో అయితే కనుక రోజువారీ ప్రత్యామ్నాయంగా పొలాల నుంచి తెచ్చిన ఎండుగడ్డి, పచ్చిగడ్డి, లేకపోతే ఇదేదో ఉలవలు ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఆవులకి ఆ జాతి, ఆ బ్రీడ్ని బట్టి కూడా వాటిని పెంపకాలు చేస్తూ ఉంటారు. కానీ అమెరికా లాంటి దేశాలలో ఆవులకి ఆహారమే వాళ్ళకి నాన్ వెజ్గా వేస్తుంటారు, అంటే మీట్ మీల్స్ అన్నమాట. ఇక్కడలాగా వాళ్ళకి 2 ఆవులో 3 ఆవులో లాంటివి పెంచుతూ ఉండరు. సగటున మన భారతదేశంలో ఒక పశు వ్యాపారి, అంటే పాల వ్యాపారి లేకపోతే పశువుల పెంపకం ఒక 10 నుంచి 5, 10, 15, మహా అయితే కనుక పెద్ద స్థాయిలో అయితే కనుక ఒక 50, 100 ఆవులు. కానీ అక్కడ సగటున ఒక్కొక్క వ్యక్తి ఒక 300 నుంచి 200 ఆవుల పెంపకంతో ఇట్స్ ఎ బిగ్ ఇండస్ట్రియల్ అనమాట. అక్కడ ఏదైనా స్కేల్ ఇండస్ట్రియల్ స్కేల్ అనేది లార్జ్ స్కేల్లోనే నడుపుతూ ఉంటుంటారు. చిన్న తరహాను లేకపోతే మధ్య తరహా లాంటి వ్యాపారాలు అలాంటివి నడపరు. సో ఈ విధంగా చూసుకుంటే అంత పెద్ద స్థాయిలో ఒక ఆవులు ప్రొడ్యూస్ చేసే మిల్క్కి, ఆ ఆవులకి ఇచ్చే ఆహారానికి వేయాలి అని అంటే అంత పెద్ద ఆహారం అది నాన్ వెజ్ ఉండదు. కాకపోతే వాళ్ళ ఆహారపు అలవాట్ల ప్రకారం అక్కడ సహజంగానే గుర్రపు మాంసము, లేకపోతే పిల్లి మాంసం, పంది మాంసం, లేకపోతే నాన్ వెజెస్ అనేవి ఎక్కువగా కన్సంప్షన్ చేస్తుంటారు. మన భారతదేశంలో తప్ప మిగతా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా వెజ్ కన్నా కూడా నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ కానీ, లేకపోతే పెరుగు, ఏదైతే వెన్న, నెయ్యి ఉన్నాయో అవి కూడా వాళ్ళ దృష్టిలో నాన్ వెజ్. ఎట్లా అనంటే ఆ మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే ఆ ఆవులు కానివ్వండి, లేకపోతే గేదెలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి తినే ఆహారం అంతా కూడా మీట్ మీల్స్ అంటారు. అంటే పిల్లి కొవ్వుల నుంచి, పదార్థాల నుంచో, లేకపోతే పంది లాంటి పిగ్ మాంసము, లేకపోతే హార్స్ మీట్ లాంటివో రకరకాల మీట్స్ని వాటికి ఆహారంగా వేస్తుంటారు. అవి తిన్నప్పుడు మరి ప్రొడ్యూస్ చేసే మిల్క్ కానీ, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ నాన్ వెజ్ కాకుండా ఎలా ఉంటాయి? ఒకవేళ నిజంగానే భారత ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో ఈ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్కి అగ్రీ చెప్పలేదని అనుకుందాము. కానీ ఇంతవరకు కూడా భారత ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. ట్రంప్ చేసిన ట్విట్టర్ అబద్ధము, అటువంటి ఒప్పందాలు ఏవీ జరగలేదనేది ఇప్పటి వరకు బయటకు ఎక్కడి అనౌన్స్ చేయలేదు. ఎందుకు చేయలేదు? దాని మీద నమ్మకం చేయలేదు కాబట్టే వాణిజ్య ఒప్పందం జరగలేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన దేశంలో పత్తి ఎక్కువగానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు రైతులకి నష్టం కలిగించేటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోము అంటూనే ఒకానొక టైంలో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి పత్తిని దిగుమతి చేసుకునే విషయంలో పత్తి ఇంపోర్ట్ ట్యాక్సెస్ను తగ్గించి దేశంలోనికి వచ్చేలాగా చేశారు.
ఆ రోజున రైతులకి అండగా నిలబడతాము, ఇతర దేశాల నుంచి వచ్చే రైతుకి నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందాలు ఏవి చేసుకోమంటూనే పత్తి విషయంలో ఎలా అయితే సైలెంట్గా తన వాణిజ్యాన్ని నడిపించిందో, ఇప్పుడు ఈ మిల్క్ బేస్డ్ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఈ వాణిజ్య ఒప్పందంలో ఈ పాల ఉత్పత్తులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలోనూ కూడా సైలెంట్గా భారత ప్రభుత్వం అంగీకరించింది, అలాగే ఒప్పందం జరిగింది అనేది తెలుస్తోంది. దానికి 2 కారణాలు. అమెరికా నుంచి ట్రంప్ చేసినటువంటి ట్విట్టర్ ఒక నిదర్శనం అయితే, ఆ ట్విట్టర్కి ఇప్పటివరకు సమాధానం చెప్పకుండా సైలెన్స్గా ఉండిపోవటం ఇంకొక అనుమానానికి దారితీస్తుంది. సరే, ఇవన్నీ ఒకటే. అక్కడ నుంచి వచ్చే పాలు లేకపోతే ఈ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేసే తీసుకుంటాం కదా, దాంట్లో నష్టం ఏంటి? మన వాళ్ళే ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు 10 లోపు ఉంటాయి, అంటే 10% లోపే ఉంటే కనుక అసలు అవి ఐడెంటిఫైవే కావు, వాటి వల్ల పెద్ద నష్టం కూడా లేదు అనేసి. అసలు అక్కడ నుండి వచ్చే పాల ఉత్పత్తులు లాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనరేట్ చేసే జంతువులకు ఇచ్చే ఆహారమే నాన్ వెజ్, పూర్తిగా కూడా నాన్ వెజే. గ్రాస్ అనేది చాలా తక్కువ మోతాదులోనే ఇస్తూ ఉంటారు. 90% ఈ బీఫ్ మీల్స్, లేకపోతే కనుక బ్లడ్ మీల్స్, లేకపోతే క్యాట్, హార్స్, పిగ్ లాంటి జంతువులను ఆహారంగాను వాటి పదార్థాలను ఉపయోగించి వాటికి మీల్స్ పెట్టడం లాంటిది అక్కడ సహజ సిద్ధంగా జరిగే పద్ధతే, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది మనం చాలా పేపర్స్లోనూ చూడవచ్చు. అక్కడ ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో, కౌ ఫార్మింగ్ ఏదైతే ఉందో, ఈ ఆవుల పెంపకం కానివ్వండి, లేకపోతే గేదెల పెంపకం కానీ అక్కడ సహజంగానే జరిగే పద్ధతి అది. అయితే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఈ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళల్లో కూడా రకరకాల పబ్లిక్. మన దేశంలో నాన్ వెజ్ తింటారు, కానీ నాన్ వెజ్ తినే పీపుల్స్ కూడా ఒకానొక టైంలో, అంటే ఫెస్టివల్స్, రిలీజియన్ ఇష్యూస్ అన్నమాట, ఫెస్టివల్ టైమ్స్లోనో లేకపోతే సాటర్డేస్ అని కొన్ని ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన డేస్, గాడ్కి సంబంధించిన డేస్లోనూ నాన్ వెజ్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కొన్ని ప్రదేశాలకి, గుళ్ళకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలు విజిట్ చేసినప్పుడు కొన్ని టైమ్స్లో నాన్ వెజ్ని అసలు యాక్సెప్ట్ చేయరు. నాన్ వెజ్ కలిసిన పదార్థాలు అది ఏవైనా సరే, వాటిని కనిపించి వాడినా కనిపించకుండా వాడినా సరే అసలు దగ్గరకు కూడా రానివ్వరు. అదొక పెద్ద సమస్య. అయితే అసలు ముందు ఈ మిల్క్ బేస్డ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ వెజ్ ఆహారం తినటం వల్ల అక్కడి ఆవులు ప్రొడ్యూస్ చేసిన మిల్క్, ఆ మిల్క్ త్రూ తయారు చేయబడిన ప్రొడక్ట్స్ అని తెలిస్తే ముందు ఆ ప్రొడక్ట్స్ని యాక్సెప్ట్ చేసే వీలు ఉంటుందా? ఫస్ట్ ఒక లడ్డు నెయ్యి విషయంలోనే ఇంత రాద్ధాంతం జరుగుతున్న ఒక చిన్న మన రాష్ట్రంలో యావత్ భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే ఈ మిల్క్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాక్సెప్ట్ చేసే తత్వం భారతదేశంలో ఉంటుందా? ఒకవేళ ఆ వాణిజ్య ఒప్పందం అబద్ధమైతే మరి భారత ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎందుకు స్పందించటం లేదు? ఇది ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. త్వరలోనే దీని మీద ఒక క్లారిటీ ఇస్తుందా, లేదా నిజంగానే అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అంగీకారం తెలిపిందా, దాని మీద టెస్టింగ్ అండ్ అలా సుంకాలు తగ్గించి ముందుకు వెళ్తుందనేది కూడా ట్విట్టర్లో ట్రంప్ మెన్షన్ చేశాడు. ఇవన్నీ కనుక నిజమే అయితే కనుక మరి నాన్ వెజ్ మిల్క్కి, నాన్ వెజ్ కర్డ్, నాన్ వెజ్ బటర్, నాన్ వెజ్ గీ తినడానికి మన దేశంలో ఉన్న ప్రజలు రెడీగా ఉంటారా? వాటిని యాక్సెప్ట్ చేస్తారా? చూడాలి మరి.